ఇదిగోండి ఇదే మా డ్రాగన్ ఫ్రూట్ చెట్టు. వీటిని చిన్న చిన్న సీడ్స్ నుంచి ఇదిగోండి ఇక్కడ కనపడుతుందా ఇంత చేశాను. ఇదైతే ఇప్పుడు పెరుగుతుంది స్టెమ్. ఈ స్టెమ్ ఒక్కటే బాగా గ్రోతింగ్ అయితే ఉంది. నేను వీటికి అయితే ఏం వాడట్లేదు, అంటే ఎరువులు అలాంటివి ఏమి వాడట్లేదు. నేను కేవలం వాటర్ అనేది చేస్తూ ఉంటాను అంతే. ఇదిగోండి గాయస్, ఇది ఊరికే ఒక టమాటాని పడేసాను గాయస్. ఇవన్నీ అయితే వచ్చేసినాయి. వీటిని తీసి వేరే వాటిలో అయితే పెట్టాలి. కాకపోతే దీనికైతే కాయ కూడా కాసేసింది. ఇదేమో చిక్కుడుకాయ మొక్క గాయస్, చిక్కుడుకాయ పాకుతుంది. అసలు అయితే ఇందులో నేను ములక్కాయ మొక్కనే వేసాను. ములక్కాయ రాలేదు కానీ ఇవి అయితే వచ్చేసాయి. ఇదిగోండి ఇది ఇంకొక టమాటా మొక్క. దీనికి ఇంకా కాయ కదా పెద్దగా అయింది. కానీ ఇప్పుడు మన గులాబీ మొక్కలకి అయితే వెళ్దాం గైస్. ఇదిగోండి గులాబీలు చాలా బాగుంటాయి గైస్, చాలా మంచి సైజులు అయితే ఉంటాయి గులాబీలు. ఇదిగోండి గైస్ గులాబీ బాగున్నాయిగా. దీనికైతే మొగ్గలు అయితే వచ్చాయి. ఇదిగోండి ఇంకా ఇది అయితే ఏం చెట్టు నాకు తెలియదు. మా అమ్మమ్మ అయితే పెట్టింది. ఆకులన్నీ వాడిపోయాయి. ఇదైతే బేబీ పింక్ గైస్, బేబీ పింక్ చనిపోయిందంట. సారీ గైస్. ఇదైతే వైట్ కలర్, ఇప్పుడిప్పుడే బతుకుతుంది. దీన్ని వేరే దాంట్లో పెట్టాలి. ఇవే గైస్ నాకు కొన్ని మొక్కలు. నేను బ్లూబెర్రీ ఇంకా స్ట్రాబెర్రీ ఆ మొక్కల్ని కూడా అయితే పెడదాం అనుకుంటున్నాను. పెడతాను గైస్ త్వరలోనే. ఇదిగోండి ఈ డాబా అక్కడ కొన్ని మొక్కలు అయితే ఉన్నాయి. ఇక్కడ కూడా పెడదాం అనుకుంటున్నాను. ఇదిగోండి ఇక్కడ వరకు పెడతాను. ఓకే గైస్ బాయ్.